సార్ మా చెన్నైపేట సంకిలి పంచాయతీ నెక్స్ట్ ఏంటంటే ఉపాధి మెయిన్ మాకు కల్పించాలి సార్. అదే విధంగా ఉపాధి అనే కాదు, వ్యవసాయం చేసుకున్న పొలాలకి అందరికీ మంచి వాటర్ కల్పించేసి చదువుకొని వేస్ట్గా ఉన్నోళ్ళకి ఒకప్పుడు ఉపాధిలో వీళ్ళందరూ తీసుకుండేవారు సార్. చదువుకున్నా పర్లేదు ఉపాధికి రండి అనేవారు సార్. ఇప్పుడైతే వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఏం ఉపాధి ఇస్తామనేసి గవర్నమెంట్ ఉపాధి పని వాళ్ళు కనిపించడం లేదు. ఫ్యాక్టరీలో కూడా ఉద్యోగం జాబులు ఏదో కొంత ఇస్తామనేసి వాళ్ళకి అది లేదు. ఇటు గవర్నమెంట్ సహకరించక ఫ్యాక్టరీ సహకరించక మధ్య చేసి వాళ్ళు ఉండిపోతాను సార్. వాళ్ళకు కూడా ఎంతో ఏదో వాళ్ళ చదువు తగ్గట్టు వాళ్ళకి జాబ్ ఇచ్చేసి మాకు ఒక 5 మేము చిన్న గ్రామం సార్, ఎక్కువ జనమేం కాదు. మాకు ఒక 500 జనానికి ఉపాధి కల్పించేసి ఏదో మాకు కొంచెం అంతో ఎంతో వాళ్ళు తోచినట్టుగా మాకు న్యాయం చేయమని సమకూరుస్తాను. ప్రధాన మీ సమస్య ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుంది ఈరోజు అయితే ఉపాధికి మెయిన్ సార్. ఏం లేదు, మేము ఇంతవరకు పని చేయలేదు. మొన్న లక్ష్మీవారం 2వ తేదీని దిగాను సార్. అయితే ఉపాధి బాగా ఉంది దిగండి అని అనేసరికి వాటర్కి వస్తుంది సార్. మాకు మెయిన్ ఫ్యాక్టరీ నుండి వాటర్ రాకుండా చూడాలి సార్. అది వచ్చిన వాటర్ మంచి వాటర్ కాదు. దానివల్ల ఇప్పుడు మాకు ఎంత 500 జనాభాకి గట్టిగా 100 మంది లేరు సార్. ఏమంటే మాకు తలనొప్పులు వెళ్ళిపోస్తాను, ముడుకుల నొప్పులు, కాళ్ళు నొప్పులు, దగ్గులు వస్తుంది, జ్వరాలు వస్తాయి. మేము చేయలేకపోస్తాను మనిషి ప్రజలు. ఇవతల వ్యవసాయం పనులు లేవు, ఇవతల ఉపాధి పనులు లేకుండా ఇంటికాడ ఖాళీగా ఆడోళ్ళవని చిన్నోళ్ళవని పెద్దోళ్ళని అందరూ ఖాళీగా కూర్చుంటాను సార్. మాకు ఉపాధి పని కల్పించమని కోరుకుంటున్నాను.